హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మధు పరిస్థితి చూడగానే మహాకి జాలేసింది. మధు అని బాధగా మధు పక్కన కూర్చుంది. నిజంగానే నాకే పాపం తెలీదు. అందరూ నన్నే అంటున్నారు. నేనసలు మీ అన్నయ్యని లవ్ చేయలేదు మహా. ఎందుకు ఎవ్వరూ నా మాట వింటం లేదు? అసలు తప్పంతా నాదే అంటున్నారు అంటుంది మధు. మధు, ప్లీజ్, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. మనమన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఫ్రెష్ అవుదు పదా అంటుంది మహా. మధు ఏడుస్తూ విక్కీ వైపు చూసింది. విక్కీ బయట లాన్లో నిలబడి మధు కోసం ఆలోచిస్తున్నాడు. కోపంగా విక్కీ దగ్గరకొచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకుని విక్కీ చెంపపై కొట్టింది. ఏయ్, పిచ్చా నీకు, నన్ను కొడుతున్నావు అని కాస్త కోపంగానే అన్నాడు విక్కీ. అవును, పిచ్చే. ఈ రోజున అందరూ తప్పు నాదే అంటున్నారంటే కారణం నువ్వే. అసలు నువ్వు నాకు ముద్దెందుకు పెట్టావు అని అడుగుతుంది మధు. మధు, ముందు నువ్వు కూల్గా ఉండు అంటాడు. కూల్గా ఉండటానికి జరిగింది చిన్న విషయమేం కాదు. ఇంటి పరువంతా పోయింది. చూసావు కదా వార్తల్లో ఎలాంటి న్యూస్ వస్తుందో. పైగా ఇటు ఫోన్లో అందరూ న్యూస్ షేర్ చేసి పిచ్చి పిచ్చి ఫోటోలు పెడుతున్నారు. నీకేంటి, నువ్వు అబ్బాయివి, ఎలా అయినా బ్రతికేస్తావు. కానీ నా జీవితం అలా కాదు. ఇప్పటికే కూతురు చచ్చిపోయింది అన్నారు. ఇంకా నువ్వు చేసిన పనికి కుటుంబం నుంచి వెళ్ళేశారు. నా జీవితం ఇప్పుడు శూన్యం. నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా చేశావు. నీ వల్లే మా అత్త, మా నాన్న, మా అన్నయ్య అందరూ నన్ను చీ అనుకుని వెళ్ళారు. ఎందుకు నన్ను లవ్ చేశావు? నేను అడిగానా లవ్ చేయమని? నీ వల్ల అంటూ మధు ఇంకా మాట్లాడేలోపే విక్కీ మధుని గట్టిగా హత్తుకున్నాడు. మాట్లాడలేదు మధు, వేస్తుపోయింది. లోపల నుంచి అంతా చూస్తున్న జగదీష్, సునంద, మహా షాక్ అవ్వారు. చూడు, నీ జీవితం నాశనం చేసింది, మనల్ని అల్లరి పాలు చేసింది ఎవరో కాదు, మీ వదిన. ఆ రౌడీని కొట్టి బయటికి నెట్టాను. కానీ వాడు మనల్ని ఫోటో తీస్తాడు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే ఇంతవరకు నేనెందుకు రాణిస్తాను అంటాడు విక్కీ. నీ జీవితం నేనెందుకు నాశనం చేస్తాను మధు? నిజాలేంటో అందరికీ నేను చెప్తాను కదా. కానీ ఇప్పుడు ఎవ్వరూ మన మాట వినరు. నా మాట విని ముందు నువ్వు కోపం కంట్రోల్ చేసుకో అంటాడు విక్కీ. మాటలు చెప్పినంత ఈజీ కాదు, నాపై మచ్చపడింది విక్రమ్ అంటూ విక్కీని దూరంగా వెనక్కి నెట్టి కోపంగా చూసింది మధు. మొదటిసారి మధు కోపాన్ని చూస్తున్న విక్రమ్ షాక్ అవ్వాడు. నాకిప్పుడు కావాల్సింది ఇదంతా ఎవరు చేశారని కాదు. నేను స్పృహలో లేనప్పుడు నా ఒంటి మీద నువ్వెందుకు చేయి వేశావు? గంభీరంగా వచ్చింది మధు మాట. చెప్పు, ఎందుకు నన్ను ముద్దు పెట్టుకున్నావు? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఏ అధికారం ఉందని నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావు అని నిలదీసింది మధు. ఏమీ మాట్లాడలేదు విక్కీ. సూటిగా మధు కళ్ళలో చూస్తూ ఉండిపోయాడు. ఆడపిల్లగా పుడితే తెలుస్తుంది నీకు నేను పడే బాధేంటో. స్పృహలో లేకుండా ఒక అమ్మాయిని ముద్దు పెట్టావు. అదంతా చాలదన్నట్టు మా వాళ్ళందరి ముందు నన్ను లవ్ చేశానని చెప్పావు. చెప్పే సమయం, సందర్భం ఇదేనా విక్రమ్ గారు? దాదాపు అరుస్తూనే అడిగింది మధు. సునంద, జగదీష్ గారు బాధపడ్డారు. ఇప్పుడు అర్థమవుతుంది మీ అమ్మా నాన్న ఎందుకు చనిపోయారు. నువ్విలా అడ్డదిడ్డంగా పెరిగినందుకే. ఆ బాధ వాళ్ళు చూడలేరని ఆ దేవుడు వాళ్ళని త్వరగా తీసుకుని వెళ్ళిపోయాడు అంటుంది మధు. మధు అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు విక్కీ. కానీ మధు భయపడలేదు. నీ మాటలకి, కంటి చూపులకి భయపడే మధుని కాదు, నువ్వు చేసిన పనికి, బంధాలకి దూరం అయ్యాను విక్రమ్ గారు. నా జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అంటూ కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది మధు. విక్కీ కంట్లో తడి అలుముకుంది. మధు మాటలు అతని మనసుని గుచ్చుకున్నాయి. అన్నయ్య, ప్లీజ్ మహా అంటూ విక్కీ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది అని ఏడుస్తూ అడిగింది మహా. నువ్వు ఏడవకు మహా, ఇదంతా చేసింది శ్రీవల్లి కావచ్చు, కానీ ఇందులో విక్కీ తప్పుంది. మధు మాటల్లో తప్పేమీ లేదు. తనన్నీ కరెక్ట్గానే అడిగింది. తన స్పృహలో లేనప్పుడు విక్కీ అలాంటి పని చేసి ఉండాల్సింది కాదు కదా. ఇటు మన పరువు, మధు వాళ్ళ ఇంటి పరువు బయటపడింది. బయటికి వెళ్ళినా ఇప్పుడు అందరూ ఎన్ని మాటలు అంటారో. నాకే ఇంత భయంగా ఉందంటే తను ఆడపిల్లరా, తనకింత భయంగా ఉంటుంది చెప్పు అంటాడు జగదీష్. అవును, మీరు చెప్పింది నిజమే అండి. ఇక్కడ మనం తప్పులు పక్కన పెడితే మధు పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇటు వాళ్ళ అత్త కోపంగా మాట్లాడింది. ఏదోటి చేసి ముందు ఆ న్యూస్ ఆగేలా చూడండి. మహా, మధు బయటికి వెళ్ళింది, ముందు తనని ఫాలో చేయి అని ఆర్డర్ పాస్ చేసింది సునంద. మహా వెంటనే బయటికి వెళ్ళింది.
సునంద జగదీష్ చేతిని పట్టుకుని లోపలికి తీసుకొని వచ్చి, ఏవండి, మీ బాధ, కోపం నాకు అర్థమవుతుంది. ప్లీజ్ ఈ విషయాల్లో మీరు శరత్‌తో మాట్లాడి ఏదోటి నిర్ణయం తీసుకోండి. లేదంటే గొడవ చాలా పెద్దదవుతుంది. మన వల్ల మధు అందరికీ దూరమయింది. ఒక ఆడపిల్ల కన్నిటికి మనం కారణమయ్యాం. అది మనకి మంచిది కాదండి. మనకి ఆడపిల్ల ఉంది కదా! మధుకి జరిగినట్టు మహాకి జరిగుంటే మన పరిస్థితి ఏంటి? అని అంటుంది. సునంద అంటాడు జగదీష్. అవునండి. ఆలస్యం చేస్తే మధు జీవితం క్వెషన్ మార్క్ కనిపిస్తుంది. అందుకే ముందు మనం విక్కీతో మాట్లాడి శరత్ ఇంటికి వెళ్దాం పదండి అంటుంది. ఏమని మాట్లాడతావు సునంద? అక్కడ కృష్ణ గురించి ఆలోచించావా? కోరుకున్న అమ్మాయిని విక్కీ లవ్ చేశాడు. అది ఎంత బాధాకరం అంటాడు. తెలుసండి. కానీ తప్పు ఎవరో ఒకరు మాట్లాడాలి. తప్పు మన వైపున ఉంది. అలా అని విక్కీ ఇదంతా కావాలని చేయలేదు. ఇందులో శ్రీ హస్తం ఉందని మనమే నిరూపించాలి. పదండి అంటుంది. నువ్వు ముందు కంగారు పడకు సునందా. ఇప్పుడే వస్తానుండు అని జగదీష్ విక్రమ్ రూమ్కి వెళ్ళాడు. రూమ్ చూడగానే షాక్ అవ్వాడు జగదీష్. రూమ్ అంతా చిందరవందరగా ఉంది. పగిలిన గాజు ముక్కలు నేలంతా పరుచుకుని ఉన్నాయి. విక్కీ అంటూ చుట్టూ చూశారు జగదీష్ గారు. కానీ ఎక్కడా విక్కీ లేడు. తల పట్టుకొని బెడ్ మీద కూర్చున్నారు జగదీష్. బయటికి వచ్చిన మహా మధు కోసం చుట్టూ చూసింది. కానీ ఎక్కడ మధు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది మధు అనుకుని ముందుకు వెళ్ళింది. కానీ ఎక్కడ మధు జాడ కనిపించలేదు. బాధగా వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయింది మహా. గుడిలో కూర్చున్న మధు చాలాసేపు ఏడ్చింది. ఎక్కడికి వెళ్ళాలో తనకి అర్థం కాలేదు. తల పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అంతలా ప్రేమించిన అత్త కూడా నన్ను నమ్మటం లేదు అంటే ఇంకా బావెందుకు నమ్ముతాడు? కృష్ణ బావ నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు. నా మనసుని అర్థం చేసుకుని నన్నెంతో బాగా చూసుకునేవాడు. అలాంటిది బావ కూడా నన్నొక్క మాట అనకుండా వెళ్ళిపోయాడంటే నేను విక్రమ్ గారిని లవ్ చేస్తున్నానని బావ నమ్ముతున్నాడా? ఛ! ఏంటో నా జీవితం. కాస్త ఆనందంగా ఉందామనుకునే లోపే కష్టాలు. ఇంట్లో అందరూ నన్ను మనిషిగా కూడా చూడటం లేదు. ఏం చేయను అనుకుని తనలో తానే బాధపడి చుట్టూ చూసింది. పూజారి గారిని ఫోన్ అడిగి వెంటనే భువన గారికి ఫోన్ చేసింది మధు. హలో, ఎవరు? నానమ్మ, నేను మధుని అని ఏడుస్తూ అంది. అమ్మా తల్లి, ఎక్కడున్నావే? ఇక్కడ ఊరంతా నీకోసం ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఇంటికొచ్చి నోటికొచ్చిన కూతలు కోస్తున్నారు. టీవీలో నీకోసం ఇంకా విక్రమ్ కోసం చెప్తున్నారు. అసలేం జరిగిందిరా? నానమ్మ అంటూ ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్పింది. అంతా విన్న భువన గారు షాక్ అవ్వరు. ఏంటి మధు నువ్వనేది? అవును నానమ్మ, నాకు చాలా భయంగా ఉంది. ఊర్లో అడుగు పెడితే చంపేస్తానంటున్నాడు నాన్న. నేనెక్కడికి వెళ్ళాలి నానమ్మ? ఏడవకు మధు. చూడు, నువ్వు ముందు కన్నీరు తుడుచుకో. ఎవరికెలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వెక్కడున్నావు? అడ్రస్ చెప్పు, నేనొస్తాను. సరే నానమ్మ అని గుడి అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసి పూజారి గారికి ఫోన్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది మధు. ఆ తర్వాత కట్ చేస్తే శరత్, వీర్ ఇద్దరూ కోపంగా విజయ కృష్ణల వైపు చూశారు. అసలు మీరు జగదీష్ ఇంటికి వెళ్ళినట్టు నాకు ఫోన్ అయినా చేయాలి కదా! ఎందుకు మీరు మాటైనా చెప్పకుండా వెళ్ళారు? మధు కోసం నాన్న. వెళ్ళేం చేశారు? మీ కోపం మీరు చూపించుకున్నారు. అంతే కదా! విసుగ్గా అన్నాడు శరత్. కోపం ఎందుకు చూపించామండి? మధు ఏం చేసిందో మీకు తెలీదా? అంటుంది విజయ. ఆపు విజయ, నాకంతా తెలుసు. అక్కడ జరిగిందంతా జగదీష్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇక్కడ మధు ఏం చేసింది? తప్పంతా విక్రమ్‌ది, ఆ శ్రీవల్లిది. స్పృహలో లేని మధుకి ఏం తెలుసు ఏం జరిగిందని? ఆ మాత్రం నువ్వు ఆలోచించలేదా విజయ? అని సూటిగా అడిగాడు శరత్. భర్త మాటలకి కోపంగా చూసింది విజయ. అన్ని విషయాల్లో తెలివిగా ఆలోచిస్తావు కదా! మరి మధు మనసు ఎలాంటిదో ఎందుకు గ్రహించలేదు నువ్వు? ఏంటమ్మా, నాన్న మాట్లాడిన మాటలకి సైలెంట్‌గా ఉన్నావు? కృష్ణ, నీకేమైంది? మధుని వదిలేసొచ్చావు అని అడుగుతాడు వీర్. వదలకేం చేస్తాడ్రా? నెత్తిన పెట్టుకొని మధుని తీసుకొనొస్తాడా అని బాధగా అడిగింది విజయ. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి వీర్? మధు ఎలాంటిదో ఏంటో నాకు తెలుసు. నా మేనకోడల గురించి తెలియకుండానే కోడలుగా ఒప్పుకుంటానా? మరెందుకమ్మా మధుని వదిలేసొచ్చావు? కావాలని వదిలేసొచ్చాను అన్నాడు కృష్ణ. కృష్ణ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు. అవును నాన్న, విక్కీ ప్రేమ విషయం పక్కన పెడితే మధు జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకున్న శ్రీవల్లి అన్నంత పని చేసి చూపించింది. ఇక్కడ మనం కోపం, పగలు పక్కన పెడితే ఇటు మధు, విక్కీ ఇద్దరూ పబ్లిక్ టాక్ అయ్యారు. నేనిప్పుడు మధుని యాక్సెప్ట్ చేసినా లోకం మధు గురించి
మామూలుగా గుసగుసలాడదు నాన్న. అక్కర్లేని మాటలు, నిందలు అన్నీ మధు మోయాలి. ఒక రకంగా మధు, నేను హ్యాపీగా అయితే ఉండలేము. ఫ్యూచర్‌లో మా ఇద్దరి మధ్యన ఈ సంఘటన బంధం విడిపోయేలా దారితీస్తుంది. అందుకే నేను మధుని విక్కీకిచ్చేశాను అంటాడు కృష్ణ. ఏంటి? అని షాకవ్వారు వీర్, శరత్‌తో పాటు విజయ కూడా. అవును. నేను తీసుకున్న నిర్ణయం సరైనదే నాన్నా. మధు తప్పు లేదు. మధు అమాయకురాలు. ఎంత బాధ ఉన్నా మనసులోనే దాచుకుంటుంది. కానీ పైకి చెప్పదు. అందుకే మీతో ఒక విషయం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అంటాడు కృష్ణ. ఏంటి కృష్ణ నువ్వు చేస్తుంది? అని బాధగా అడిగింది విజయ. విక్కీకి, మధుకి నిశ్చితార్థం రేపే జరగాలి. 2 రోజుల్లో పెళ్లి జరగాలి. నిక్కచ్చిగా వచ్చిన కృష్ణ మాటలకి విజయ మైండ్ అంతా మొద్దుబారిపోయింది. అవును నాన్న. ఎలానో ఇటు మనం, జగదీష్ గారి ఫ్యామిలీ బయటపడ్డాం. ఇదంతా ఎవరో కావాలని చేశారని మనం అబద్ధం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఆ న్యూస్ నిజమని మనం ప్రూవ్ చేయాలి అంటాడు కృష్ణ. కృష్ణ అంటూ ఏడుస్తూ చూసింది విజయ. అమ్మా, నాకు తెలుసమ్మా మధు అంటే నీకెంత ఇష్టమో. కానీ పరిస్థితి వేరేగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు మనసుకి కష్టంగా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయాలి. ప్లీజ్ అమ్మా. కృష్ణ అంటూ విజయ గారు ఏడుస్తూ కృష్ణని హత్తుకుని, మధు ఇంటి కోడలిగా అడుగు పెడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నానురా. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మధు ఎలాంటిదో నాకు తెలుసు. కానీ ఎందుకో తెలీదు. ఆ టైంలో కోపం వచ్చింది. మధు ఎక్కడ జగదీష్ ఇంటి కోడలవుతుందని. కానీ ఇప్పుడు అదే నిజమైంది. మధు నా కోడలిగా రావాలి కృష్ణ అంటుంది విజయ. అమ్మా, నువ్వే ధైర్యం కోల్పోతే ఎలా? అక్కడ చీకట్లో ఉన్న ప్రభాకర్ మావయ్యని వెలుగులోకి తీసుకొని రామ్మా. ఆ శ్రీవల్లి చేసిన పనేంటో మావయ్యకి చెప్పవా? ఛీ, ఎంత చెప్పినా ఏం లాభం? కళ్ళ ముందు నిజాలున్న గుడ్డివాడిగా కొడుకు చెప్పిన మాటే వేదం అంటున్నాడు. వాళ్ళ భ్రమలో ఉన్నంత వరకు మీ మావయ్యకి నా మాటలు రుచించవు. చూడు, నీ నిర్ణయం అయితే నాకు నచ్చలేదు. మధు నా ఇంటి కోడలిగా రావాలి కృష్ణ అంటుంది. విజయ అని కోపంగా అరిచారు శరత్. నా ఆశ నెరవేరాలి. నేను అస్సలు ఊరుకోను. నా విషయం పక్కన పెట్టండి. రేయ్ కృష్ణ, మధు అంటే నీకు ఇష్టం లేదా? సూటిగా అడిగింది విజయ. మాట్లాడు, చెప్పు, మధు అంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. లేదమ్మా అన్నాడు. కొడుకు మాటలకి షాక్ అయింది విజయ. కృష్ణ, అమ్మా ప్లీజ్, నా మైండ్ డిస్టర్బ్గా ఉంది. నా మనసులో ఉన్నదున్నట్టు మీ అందరికీ చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం అని ముఖం మీదే చెప్పి తన రూమ్కి వెళ్ళాడు. కొడుకు వెళ్ళగానే ఏడుస్తూ కూర్చుంది విజయ. అమ్మా, ఏంటి నువ్వు చిన్నపిల్లలా? ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చాడు వీర్. ఏమైందని కాదురా మధు అంటుంది. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. కానీ ఏం చేస్తాం? పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటే కారణం శ్రీవల్లి. తను అలా చేయబట్టే కదా ఇప్పుడు మన సంసారం అంతా బయట రోడ్డున పడింది. లేదంటే ఎందుకు ఇలా అవుతుంది? చూడు, తమ్ముడు తీసుకునే నిర్ణయం సరైనదే. మనసు పెట్టి ఆలోచించమ్మా, అన్నీ నీకు అర్థమవుతాయి అని విజయకి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత కట్ చేస్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అక్షయ్. ఎంతంటే మాటల్లో చెప్పలేను. మనం వేసిన ప్లాన్ సక్సెస్ఫుల్గా హిట్ అయింది కదా అంటూ అక్షయ్ పక్కన కూర్చొని తన ఆనందాన్ని పంచుకుంది శ్రీవల్లి. అవును శ్రీ, కరెక్ట్. మా మధు ఎంగేజ్మెంట్కి ఇలా చేయటం బాగుంది. లేదంటే నువ్వన్నట్టు మా నాన్న ఆస్తంతా మధు పేరున రాసేవాడు అంటాడు అక్షయ్. అదైతే నిజం అక్షయ్. ఆ టైంకి విక్కీ వచ్చి మంచి పని చేశాడు. మధుని ముద్దు పెట్టి మరింత మంచి పని చేశాడు. తను లవ్ చేస్తున్న విషయం నాకు తెలీదు. నిన్న నేను పెట్టిన రౌడీ ఆ ఫోటోలన్నీ తీసి నాకు సెండ్ చేసి విక్కీ ఏం మాట్లాడాడో అన్ని విషయాలు నాకు చెప్పాడు. అంతా విన్నాక నాకు అర్థమైంది విక్కీ మధుని లవ్ చేస్తున్నాడని. అందుకే లేట్ చేయకుండా ఇలా వాళ్ళ లవ్ మ్యాటర్ పబ్లిక్ చేశాను అంటుంది. చేస్తే చేశావు కానీ నాకెందుకో భయంగా ఉంది శ్రీ అంటాడు అక్షయ్. ఎందుకు అక్షయ్ భయం? ఆల్రెడీ అక్కడ విక్కీకి డౌట్ వచ్చింది. కానీ ఏదో మేనేజ్ చేశాను కానీ వాళ్ళు నమ్మేటట్టు లేదు. అటు తిప్పి ఇటు తిప్పి ఈ కథంతా మన తలకి చుట్టుకునేలా ఉంది అంటాడు. ఎలా మాట్లాడాలో నాకు తెలుసు కదా అక్షయ్. నువ్వేం కంగారు పడకు. నేను చూసుకుంటాను కదా. ఇప్పుడు మనం చేయాల్సింది మామయ్య గారిని మనకి సపోర్ట్‌గా చేయటం. అర్థమైందా? అవసరం లేదు. నాన్న ఆల్రెడీ మధుకు చెప్పాల్సిన విషయమంతా చెప్పాడు. ఎవ్వరేం చెప్పినా వినే స్టేజ్‌లో లేడు. సో, నాన్న పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వస్తే విజయ అత్త, లేదంటే విక్రమ్ అంటాడు. వాళ్ళొచ్చినా మనల్ని ఏం చేయలేరు. పరువు బయటపడింది కాబట్టి కామ్‌గా ఉంటారు. అక్షయ్, ఈ టైంలో అందరూ వచ్చి నా మీద పడినా
ఎలా యాక్ట్ చేయాలో నాకు బాగా తెలుసు అని తనలో తానే నవ్వుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మధు, నానమ్మ అంటూ ఏడుస్తూ భువన గారిని హత్తుకుంది మధు. పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు? అంతా తెలుసు కదా నానమ్మ. అత్త నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయింది. నాన్న నన్ను ఊరు కూడా రావద్దన్నాడు అని భయపడుతూ చెప్పింది మధు. ఊరుకో. ఎవరు నిన్ను ఏమన్నా సరే నేనసలు ఊరుకోను కదా! ముందు పద మన ఇంటికి వెళ్దాం అంటుంది. అమ్మో! ఇంటికి నేనస్సలు రాను నానమ్మ. అసలేం జరిగిందో, ఎందుకు వదిన ఇలా చేసిందో, విక్రమ్ ఎందుకు నన్ను లవ్ చేశాడో నాకసలు ఏమీ తెలీదు. కానీ ఈ రోజున అందరికీ నేను దూరమయ్యాను అని మధు ఏడ్చింది. అసలెందుకు ఏడుస్తున్నావు? చీటికి మాటికి ఏడవటం తప్ప ఇంకా ఏమి రాదా నీకు? హా? అంటూ కోపంగా ముందుకొచ్చాడు విక్కీ. విక్కీని చూడగానే షాక్ అయింది మధు. ఏయ్! నువ్వెందుకొచ్చావు? అసలిదంతా నీ వల్లే. లేదంటే నా జీవితం ఎందుకిలా అవుతుంది? అంటుంది. మధు అంటూ మధు పక్కన కూర్చున్నాడు. కోపంగా విక్కీని కొట్టేసింది మధు. భువన గారు ఆశ్చర్యంగా చూశారు మధుని. చూడండమ్మా, మీ ఎదురుగానే నన్నెలా కొడుతుందో అంటాడు విక్కీ. నానమ్మ, ఇయన్నీ బయటికి పొమ్మని చెప్పు. లేదంటే నేను నిజంగానే చచ్చిపోతాను అంటుంది మధు. మధు, ముందు నువ్వాగు అని విక్రమ్ వైపు చూసి, విక్రమ్ ఏంటిదంతా? నాకు మధు అంటే ప్రాణమమ్మా. మీ మనవరాల్ని నాకిచ్చి పెళ్లి చేస్తారా? సూటిగా అడిగాడు విక్కీ. షాక్గా చూసింది భువన. మధుకి ఉన్న బ్రెయిన్ అంతా పోయింది. భువన గారు మాట్లాడలేకపోయారు. మీరు కృష్ణ కోసం ఆలోచించకండి. తనతో నేను అన్ని విషయాలు మాట్లాడాను. నాకు కావాల్సింది మీ నిర్ణయమమ్మా అంటాడు. విక్రమ్, నా చేతుల్లో ఏముంది? అంతా విజయ్ ఇష్టం. తనైతే మధు మీద చాలా ఆశలు పెట్టుకుంది అని భువన గారు అనగానే, నాకు తెలుసమ్మా, కానీ కృష్ణ మధుని చేసుకోడు అని నీతో చెప్పాడమ్మా బావా? క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడిగింది మధు. అవును అంటాడు విక్కీ. నీ నాటకాలు నా దగ్గర కాదు విక్రమ్. నేను మా బావని తప్ప ఎవరిని చేసుకోను అంటుంది. కోపంగా పిడికిలి బిగించాడు విక్రమ్. నన్ను మా బావ అర్థం చేసుకున్నట్టు ఎవ్వరు అర్థం చేసుకోరు. ఒక అమ్మలా, తండ్రిలా, అన్నయ్యలా, అక్కలా ప్రతి కోణంలో నన్ను మా బావ అర్థం చేసుకున్నాడు. కానీ నీలా కోపడడు. నువ్వు చేసిన పని ఎవరైనా క్షమిస్తారు, కానీ నేను మాత్రం అస్సలు క్షమించను. ఎందుకంటే మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి నువ్వు అని మధు అనగానే విక్కీ మనసు చివుక్కుమంది. తెలియకుండానే అతని కంట్లో చిరుతడి అలుముకుంది. పో, నా కంటికి కనిపించకు. ఎన్ని రోజులు నువ్వు ఏడిపించిన ఫ్యామిలీ కోసం ఆలోచించి నిన్నేమీ అనలేకపోయాను, కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి నేనింకా నీ దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు. నీ కల్లిబొల్లి మాటలతో మా వాళ్ళని నువ్వు మాయ చేయలేవు. నాకు నా బావే ముఖ్యం అని ముఖం మీద చెప్పింది మధు. కోపం ఆపుకోలేకపోయాడు విక్కీ. మధు చేతిని గట్టిగా పట్టుకుని గుడి లోపలికి తీసుకుని వెళ్ళాడు. భువన గారు ఏమీ అర్థం కాక చూశారు. ఏయ్ వదులు, అసలేం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అరిచింది మధు. అమ్మవారి దగ్గరున్న పసుపు తాడు తెచ్చి మధు మెడలో 3 ముళ్ళు వేశాడు విక్కీ. నోటి మాట రాలేదు భువన గారికి. మధు మైండ్ అంతా షాక్తో నిండిపోయింది. నువ్వు చీ అన్నా చీదరించుకున్నా సరే నేనే నీ మొగుణ్ణి అని విక్కీ అనగానే మధు శూన్యంగా చూసింది. విక్రమ్, ఏంటి నువ్వు చేసిన పని? షాక్ నుంచి తేరుకుని అడిగారు భువన గారు. అమ్మా, నేను చేసిన పని మీకు కోపం రావచ్చు, కానీ ఇదే కరెక్ట్. ఇకపై మధు నా భార్య అంటూ అమ్మవారి దగ్గరున్న కుంకుమ తెచ్చి మధు పాపిట్లో పెట్టాడు. ఏమీ మాట్లాడలేదు మధు. ఏదో బొమ్మలా ఉంది అంతే. పదవే, ఇంకా మీ వదిన నేను టార్చర్ పెట్టదు. ఇప్పుడు నేనిచ్చే షాక్కి పాపం ఏమైపోతారో అని మధుని దగ్గరికి తీసుకున్నాడు. విక్రమ్, ఒక్కసారి ఆలోచించు. ప్రభాకర్ కోసం నీకు పూర్తిగా తెలీదు అంటుంది పెద్దావిడ. నా గురించే మీ అబ్బాయికి తెలీదమ్మా. తెలిస్తే నా పరువెందుకు బయటికి తీస్తారు? ఇంత నీచమైన పని చేసిన ఎవ్వరిని వదిలిపెట్టను. తప్పని పరిస్థితిలో చేశాను. బాధగా ఉన్నా సరే ఇదందరూ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అని మధు చేతిని పట్టుకొని, నేనిప్పుడు మధుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. మీరు విజయ గారిని తీసుకుని రండి. నిజ నిజాలందరికీ తెలియాలి కదా అని మధు చేతిని పట్టుకొని బయటికి తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టి తను కార్ స్టార్ట్ చేశాడు. గుండెల మీద వేలాడుతున్న పసుపు తాడిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది మధు. వెచ్చని కన్నీరు చెంపలకి తాగుతూ ఆమె చేతిపై పడ్డాయి. ఏయ్, ఎందుకే ఏడుస్తావు? పిచ్చికాన్ని పట్టిందా? ఈ టైంలో ఎవరైనా ఏడుస్తారా అంటాడు విక్కీ. నువ్వేం చేశావో తెలుసా అంటుంది. ఏం చేశావో తెలుసా అంటున్నావు ఏంటి? నేనేమి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అనుకుంటున్నావా? చూడు, నేను అన్ని తెలుసుండే చేస్తున్నాను అంటాడు.
అంటే అంటుంది మధు. ప్రతి దానికి క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టకే పిల్ల. ఈ టైంలో నా మైండ్ డిస్టర్బ్ అయిందంటే నువ్వే నష్టపోతావు అంటాడు. నష్టపోవటానికి నా దగ్గర ఇంకా ఏముందని అంటుంది మధు. తల్లి అయ్యే యోగ్యం అంటాడు విక్కీ. ఏంటి అంటూ మధు ఆలోచిస్తూ విక్కీ మాటలు 2 నిమిషాలకి అర్థమవ్వగానే కోపంగా కొడుతూ అసలు మనిషివేనా నువ్వు? మంచి మర్యాద అనేవి లేవా నీకు అంటుంది. ఆపు అంటూ కోపంగా అరిచాడు. భయపడింది మధు. ఆపు, ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ చేయకు. మక్కెలిరక తీస్తాను. కుదురుగా కామ్గా కూర్చో. లేదంటే కారులో నుంచి బయటికి తోసి పడేస్తాను. దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. ఆ పని చెయ్యి, సంతోషంగా చేస్తాను అంది మధు. మాట్లాడలేదు విక్కీ. కారు వేగం పెంచాడు. మధు తనలో తానే విరక్తిగా నవ్వుకొని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కాసేపటికి కార్ ప్రభాకర్ ఇంటి ముందు ఆగింది. హాల్లో కూర్చొని ఉన్నారు శ్రీవల్లి, అక్షయ్, ప్రభాకర్ గారు. కారు వైపు చూశారు. మధు చేతిని పట్టుకొని కారు దిగిన విక్రమ్ని చూడగానే ముగ్గురు షాక్ అవ్వారు. ఆ వెనకే మరో 3 కార్లు వచ్చాయి. జగదీష్ అండ్ శరత్ ఫ్యామిలీ. భువన గారు ఫోన్ చేయడంతో అందరూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరారు. మధు భయపడలేదు. ఎలానో మరో పావుగంటలో తన తండ్రి చంపుతాడని ఫిక్స్ అయింది. ఎంత ధైర్యం మామయ్య! మధుని తీసుకుని నేరుగా ఇంటికొచ్చాడు. అసలేమనుకుంటున్నాడు విక్రమ్ అని కోపంగా అంది శ్రీవల్లి. నాన్న, అసలు మధు ఏమనుకుంటుంది? పరువు తీసింది చాలేదా అంటాడు అక్షయ్. నువ్వాగు అక్షయ్ అని ప్రభాకర్ గారు ఆలోచిస్తూ కంగారుగా ముందుకు వస్తున్న వాళ్ళ అమ్మ వైపు చూసి ఏదో జరిగింది, లేదంటే అమ్మెందుకు కంగారుగా వస్తుంది అనుకొని ఆలోచనలో మునిగాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే మధుని తీసుకొని నా ఇంటికి వస్తావు? పోరా బయటికి అంటూ గుమ్మం వరకు వచ్చాడు అక్షయ్. రేయ్, కొట్టానంటే నీ ఒంటికి పట్టిన పెళ్ళాం పిచ్చి తల పొగరన్నీ ఒక్క దెబ్బతో దిగిపోతాయి. మూసుకొని పక్కకు జరుగురా అంటాడు విక్కీ. మా ఆయన్ని రా పో అంటే ఊరుకోను విక్రమ్ అంటుంది. నీ ముఖానికి కుక్కలు కూడా మర్యాద ఇవ్వవు అంటాడు. విక్రమ్ అని కోపంగా అరిచాడు అక్షయ్. తగ్గు తగ్గు, నీ అరుపుకి చుట్టుపక్కలందరూ నువ్వు పురిటి నొప్పులు పడుతున్నావనుకొని మీ ఆవిడ కంటే ముందు నీకు పురుడు పోస్తారు అంటాడు విక్కీ. నిన్ను అంటూ కోపంగా విక్కీ షర్టు కాలర్ పట్టుకునే లోపే అక్షయ్ చెంపపై ఒక్కటిచ్చాడు విక్కీ. ఇటు జగదీష్ ఫ్యామిలీతో పాటు శరత్ ఫ్యామిలీ కూడా షాక్ అయింది. నా చేత కొట్టించుకోవటానికి కూడా అంత కంగారేంట్రా నీకు? కాసేపు కూడా ఆగలేవా అని అక్షయ్ షర్టు కాలర్ పట్టుకొని కాసేపు నోరు మూసుకొని జరిగేది చూడు, లేదంటే ఇక్కడే పాతేస్తాను అని వార్నింగ్ ఇచ్చి శ్రీవల్లి వైపు చూశాడు. తప్పు చేస్తున్నావు విక్కీ. మా ఆయన్ని కొట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని కోపంగా అంది. తప్పు చేయలేదు, మీ ఆయనకి బుద్ధి చెప్పాను అంటాడు. మా ఆయనకి బుద్ధి చెప్పటానికి అసలు నువ్వెవరు అని అంటుంది శ్రీవల్లి. మరి మధు జీవితాన్ని నాశనం చేయటానికి నువ్వెవరు అంతే కోపంగా అరిచాడు విక్కీ. నేనెందుకు మధు జీవితాన్ని నాశనం చేస్తాను? చేయాల్సిన అవసరం ఏంటి అంటుంది. చూడు, నీ దొంగ నాటకాలు, పిచ్చి పిచ్చి వేషాలు బుర్ర లేని మీ ఆయన దగ్గర చూపించు, అంతేకాని నా దగ్గర కాదు అని ప్రభాకర్ వైపు చూసి, మీ గారాల కోడలు మధుకి సెక్యూరిటీ పెట్టింది కదా, వాడెక్కడా అంటాడు విక్కీ. విక్రమ్, చేసింది చాలు, దయచేసి ఇంటికి వెళ్ళు. నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు అన్నారు ప్రభాకర్ గారు. నువ్వు అసలు మనిషివే కాదు, కోపం వస్తే మనిషిని కాదనటం ఏంటి? మరీ జోకులు వేయకు మామ, చిరాకు నాకు అసలే అంటూ మెడ దగ్గర చేయి పెట్టుకొని అటు ఇటు తిప్పి అందరి వైపు చూశాడు. అప్పటికే అందరూ షాక్గా చూస్తున్నారు. విజయ్ అయితే భయంగా ఉంది. ప్రభాకర్ కోపం విజయకి బాగా తెలుసు. కానీ విక్కీ ఇంత డేర్గా ఎలా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. మీరేంటి అలా చూస్తున్నారు? విక్రమ్, చేసింది చాలు, ముందు పద. ఎక్కడికి బాబాయ్? నాన్న, ప్లీజ్ రా, నా మాట విను. ఇప్పుడేమి గొడవ వద్దు. అందరం కూర్చుని మాట్లాడుకునే విషయాన్ని ఎందుకు ఇలా రచ్చ చేయటం అంటుంది సునంద. నీకేం తెలియదు పిన్ని, నువ్వు ఊరుకో కాసేపు అంటూ ఫోన్ తీసుకొని మహాకి కాల్ చేశాడు. అన్నయ్య, వచ్చేసాను. టైం లేదు మహా, అర్జెంటుగా రావాలి, లేదంటే ఇక్కడ ఎవరిని చంపుతానో నాకే తెలీదు అంటూ ప్రభాకర్ వైపు చూసి, మీ కోడలు చాలా గొప్పదనే మీ ఫీలింగ్ కదా, తన గొప్పతనం ఏంటో మీ ఒక్కరికే కాదు ఇక్కడున్న అందరికీ చూపిస్తాను అని విక్కీ అనగానే అందరూ విస్తుపోయారు. ఒక ఆవిడ చేతిని పట్టుకొని లోపలికి వచ్చింది మహా. మహా పక్కనున్న ఆవిడ ఏడుస్తూ ఉంది. ఆమె తలకి గాయం చూడగానే ఎవరికి ఏం అర్థం కాలేదు.
అన్నయ్య అంటూ ఆవిడ చేతిని గట్టిగా పట్టుకొని పదండి అంటూ అందరి మధ్యలో నిలబెట్టింది. శ్రీవల్లి ఏం అర్థం కాక చూసింది. మధు అయితే ఈ లోకంలో లేదు. అసలు తను బ్రతికే ఉన్నాను అన్న విషయం మర్చిపోయి అలా బొమ్మలా చూస్తుంది. శ్రీవల్లి, ఏంటి విక్రమ్, ఈవిడెవరో తెలుసా నీకు? ఎవరావిడా అంటుంది శ్రీ. డబ్బులిచ్చి మరీ మధుకి సెక్యూరిటీని అరేంజ్ చేశావు కదా, ఆ రౌడీ భార్య, పేరు సీతాలు అని విక్రమ్ అనగానే శ్రీవల్లి షాక్ అవింది. సీతాలు, మీ ఆయన ఎక్కడున్నాడో శ్రీవల్లిని అడుగు, తనే చెప్తుంది అని విక్కీ అనగానే శ్రీవల్లితో పాటు అక్షయ్కి గుండాగినంత పనైంది. ఏంటి శ్రీవల్లి మాట్లాడవు, మాట్లాడు. అమ్మగారు, మీరు మా ఆయనకి డబ్బులిచ్చి మీ ఇంటి ఆడపిల్లని కాపలా కాయమని పెట్టారు. రాత్రి నుంచి అసలు మా ఆయన ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడో చెప్పమ్మా. అవతల పిల్లలు మా ఆయన కోసం ఏడుస్తున్నారు. చేతులు జోడించి అడిగింది సీతాలు గుటకలు మింగుతూ. నాకేం తెలుసు మీ ఆయన ఎక్కడున్నాడో, నాకేం తెలీదు అంది. అలా మాట్లాడకండమ్మా. నిన్న సాయంత్రం మీరు మా ఆయనకి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను, మధుని నాశనం చేయని మాట్లాడారు కదా అమ్మా. మా ఆయన అప్పుడు వెంటనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇప్పటికి ఇంకా ఇంటికి రాలేదు. మీ డబ్బు వద్దు, ఏమీ వద్దు. నాకు మా ఆయన్ని అప్పచెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని సీతలు అనగానే అక్కడున్న అందరూ కోపంగా శ్రీవల్లి వైపు చూశారు. మీ ఆయన నా దగ్గర డబ్బు తీసుకొని సాయంత్రమే వెళ్ళిపోయారు అంది తడబడుతూ. అవునా, సాయంత్రం వెళ్ళిపోతే ఎందుకింటికి వెళ్ళలేదు శ్రీవల్లి? సూటిగా అడిగాడు విక్రమ్. ఏమో, నాకేం తెలుసు అంటూ నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంది శ్రీ. నేను చెప్పనా, రాత్రి నువ్వు అక్షయ్ అతన్ని చంపారు కదా అంటాడు విక్రమ్. విక్రమ్ మాటలకి అందరూ షాక్గా చూశారు. ఏయ్, లేనిపోని నిందలు అని మాట్లాడుతుండగానే నోర్మొయ్ అని విక్కి కోపంగా అరవగానే శ్రీవల్లి భయపడింది. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే కడుపుతో ఉన్నావన్న సంగతి మర్చిపోయి ఏం చేస్తానో నాకే తెలీదు. ఛీ, ఆడదానివేనా? మంచి మర్యాద ఉన్న ఇంటి కోడలిగా అడుగుపెట్టి నువ్వు చేస్తున్న పనిదా? సిగ్గులేదు అంటూ అక్షయ్ వైపు చూసి, మాట్లాడితే మధు, శని, దరిద్రం అంటావు. మరి నువ్వు మీ ఆవిడ చేసే పనులేంటి? దరిద్ర పనులు కాదా? ఇదేనా మీ నాన్నగారు మీకు నేర్పిన సంస్కారం అంటూ నలుగురిలో ఇద్దరిని నిలదీశాడు. చూడు, లేనిపోని నిందలు అని అంటుండగానే ఏచి ఆపు, ఇంకా మాట్లాడే ఛాన్స్ లేదు నీకు. పెళ్ళాం ఏం చెప్తే అదే చేస్తావు. అది మంచి పనో చెడ్డ పనో ఆలోచన కూడా లేని మీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అని ప్రభాకర్ వైపు చూసి, మీ వెనక ఉంటూ మీ ఉప్పు తింటూ మీ గారాల అబ్బాయి, మీ గారాల కోడలు చేసే పనులు ఇవి. మీ అమ్మాయి నష్టజాతకురాలే, దురదృష్టవంతురాలే, కన్న తల్లిని పొట్టన పెట్టుకున్న శనిదే కదా. కానీ తనలో ఉన్న రక్తం ఎవరిది? మీదా, లేదంటే వేరే వాళ్ళకి మధు పుట్టిందా? సూటిగా అడిగిన విక్రమ్ మాటలకి ప్రభాకర్ కోపంగా విక్కీ షర్టు కాలర్ పట్టుకొని, ఏంటి నోటుకొచ్చింది వాగుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని నన్ను తక్కువ అంచనా వేయకు. మధు నా రక్తమే, నాకు పుట్టిన బిడ్డ. మాటలు జాగ్రత్తగా రానివ్వు, లేదంటే చంపేస్తాను అంటాడు. ఆహా, అవునా? నువ్వు చంపితే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడెవరు చేతికి గాజులు తొడుక్కొని లేరు మామా. మాట అంటేనే అంత కోపం వచ్చింది కదా. మరి మీ కడుపున పుట్టిన మధుని బలవంతం చేయమని ఒక రౌడీ షీటర్కి డబ్బులిచ్చిన మీ అబ్బాయిని, కోడల్ని ఏం చేయాలి? సూటిగా అడిగాడు విక్కీ. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటి మావయ్య, ఆ విక్రమ్ ఎవరినో తీసుకొచ్చి నాటకం ఆడిస్తుంటే మీరు అది నిజమని నమ్ముతున్నారా? ముందుకు వచ్చి అడిగింది శ్రీవల్లి. ఇంకా చాలమ్మా, మీరు చేసిన గొప్ప పనులు చాలు అంటూ అక్షయ్ షర్టు కాలర్ పట్టుకొని, ఎరా, మన ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం చేయమని బయట రౌడీకి డబ్బులిచ్చారు. అసలు మనుషులేనా మీరు? నువ్వు పుట్టింది నాకేనా అంటాడు. నాన్న అని కోపంగా అరిచాడు అక్షయ్. ఆపరా, అరిచావంటే చంపేస్తాను. సిగ్గులేని ఎదవా. భార్య చెప్పగానే సొంత చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నువ్వు రేపు నన్ను చెప్పవన్న గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు ప్రభ. అయినా మీ దృష్టిలో మధు చచ్చిపోయింది కదా, మరి తన జీవితాన్ని నాశనం చేస్తే ఏంటి? సూటిగా అడిగాడు అక్షయ్. ఆ మాటలు వింటున్న మధుకి ఊపిరాట్లేదు. అసలు ఎందుకు బ్రతికున్నానా అనిపించింది. మధు పరిస్థితి చూసిన విజయ, సునంద ఇద్దరు మధు ఇరు పక్కల నిలబడి భుజంపై చేయి వేశారు. ఎప్పుడూ ఏడ్చే మధు ఈసారి ఏడవలేదు. జరుగుతున్న గొడవ శ్రద్ధగా వింటుంది.
ఆపు. నా భార్య చనిపోయిందన్న కోపంతో దాన్ని అనరాని మాటలు అంటున్నాను. ఆ మాటలు పట్టుకొని నువ్వు ఇలాంటి పనులు చేస్తావా? అన్నయ్య అలా చేయటంలో తప్పేముంది నాన్నా? అంటూ కోపంగా పైకి లేచింది మధు. భువన గారు ఏడుస్తూ మధుని చూశారు. మధు, వద్దు నాన్న, నన్ను పేరు పెట్టి పిలవకండి. అలా పిలిస్తే మీ నెత్తిన దరిద్రం వస్తుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. కూతురు చచ్చిపోయిందని మీరెన్నోసార్లు అన్నారు. మరి అన్నయ్య ఒకరికి డబ్బులిచ్చి నా జీవితాన్ని నాశనం చేయడంలో తప్పేముందని? నాకైతే తప్పు కనిపించడం లేదు. నాకే అనిపిస్తుంది. ఇప్పుడు విక్రమ్ గారన్నట్టు మా అమ్మ నన్ను మీకు కనలేదనుకుంటాను అని మధు అనగానే ప్రభాకర్ కోపంగా పిడికిలి బిగించి మధు అంటూ కొట్టడానికి చేయెత్తాడు. గాల్లోనే ఆ చేతిని పట్టుకుంది మధు. అందరూ షాక్‌గా చూశారు. ఎప్పుడూ లేనిది మధులో ఒక రకమైన తెగింపు, ధైర్యం కనిపించింది. విక్రమ్ మురిపెంగా తన భార్యను చూసుకొని, పొట్టిదానికి కోపం వచ్చినట్టుంది. చూస్తాను ఏం చేస్తుందో అనుకుని మనసులో నవ్వుకున్నాడు. కొట్టడం ఎందుకు నాన్నా? చంపేయండి నన్ను. తోబుట్టిన అన్నయ్య పరాయి వాడి చేతికి నన్నిచ్చాడు. మరి మీరు చంపటంలో తప్పేముంది? చంపండి నన్ను అని మధు కోపంగా అరవగానే ప్రభాకర్ షాక్ అయ్యాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.